సుమనన్న తోపు దమ్ముంటే ఆపు. సుమనన్న క్రేజ్ చూసి మార్కెట్లో పిచ్చెక్కిపోతా ఉంది నాకు. అసలు మామూలుగా కూడా కాదు. ఇదిగో సుమనన్న కోసం లైక్ చేయండి. ఇది ఇక్కడ ఉంటారు లైక్ బటన్, ఇక్కడ 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 లైక్ చేయండి. ఇట్లాగే అడగాలంట కదా. ఈ మధ్య పెద్దలు పూజలు అందరూ ఇలాగే అడుగుతున్నారు. సో మనం కూడా అదే ట్రెండ్ ఫాలో అవుదాం అని చెప్పి అడుగుతున్నాను అనమాట. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము. ఎర్లీ మార్నింగ్ చేద్దాం అనుకున్నాం కానీ మధ్యాహ్నం అయిపోయింది. సో అయినా పర్లేదు, వచ్చిన అప్డేట్లు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఏంటి పరిస్థితి అనేది మాట్లాడేసుకుంటా ఉందాం. దీనికంటే ముందు శ్రీజ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ప్రతిసారి కమర్షియల్ కాదబ్బా సపరేట్ వీడియో చేయడానికి. సో కాబట్టి దీంట్లోనే శ్రీజ అప్డేట్ గురించి చెప్తాను. క్లియర్ అప్డేట్ ఏంటంటే, మనం డే 1 నుంచి శ్రీజ ఎలిమినేట్ అయిపోయిన డే 1 నుంచి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నదే. సో ఆ అమ్మాయి ఎలిమినేషన్ అనేది కరెక్ట్ ఎలిమినేషన్ కాదు. యాజ్ ఆఫ్ నౌ తెలుగు బిగ్ బాస్కి అది కొంచెం కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఓటర్స్ ఎవరైతే ఆడియన్స్ త్రూ వెళ్ళాలి, సో ఆడియన్స్ ఓట్స్ త్రూ వెళ్ళలేదు కాబట్టి అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకున్నాము. దాని తర్వాత రీఎంట్రీ గురించి, సో ఈ వీకెండ్ ఏదైతే దివాళీ వీకెండ్ ఉందో, సో దివాళీ వీకెండ్ రావాలి, లేదంటే మిడ్ వీక్ రావాలి. నెక్స్ట్ మిడ్ వీక్ ఇంతకంటే ఛాన్స్ లేదు ఇంకా రావడానికి. ఇంకా హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్తానే ఉన్నాను. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. సో ఇంకా ఈ వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. సో అప్డేట్ ఏదో తెలుస్తూ ఉంది, వస్తుంది అన్న అప్డేట్లోనే అందరూ ఆ ఫేవర్లోనే వెళ్తున్నారు. వస్తే మంచిదే. అండ్ దీనికి దానికి ఒక ఫాలోవరో లేకుంటే మనం ఫాలో చేయకుండానే ఒక మెసేజ్ పెట్టిన ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్లో, ఆ పర్సన్ ఏం పెట్టాడంటే, మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తే ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మన ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తుంటారు, దాంట్లో కూడా ఫాలో అవ్వండి లైవ్ అప్డేట్స్ కోసం. దాంట్లో ఏం చెప్పాడంటే, అన్న ఖచ్చితంగా దివాళీ ఎపిసోడ్ వచ్చుద్దన్న, సో మిడ్ వీక్ అయితే రాదు, నెక్స్ట్ వీక్. అంటే ఎందుకు తమ్ముడు అన్న అంటే, అదేందన్నా నరకాసుని చంపింది కూడా సత్యభామ కదన్న, అందుకని కదా మనం దీపావళి చేసుకుంటుంది. సో మరి సత్యభామ లాంటి అమ్మాయి కదన్నా శ్రీజ, సో అందుకని అన్న దీపావళి ఎపిసోడ్ ఖచ్చితంగా వస్తుందన్న అన్నాడు. ఎగ్జాగరేట్ చేసి చెప్పాడో లేదో తెలియదు కానీ, బట్ కంపారిజన్ కరెక్ట్గానే ఉండొచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా కొంచెం గట్టి ఫైటర్గానే ఉంటుంది కాబట్టి, సో ఆ అబ్బాయి కంపారిజన్ చేసిన దాంట్లో నాకు ఎక్కడా తప్పు అనిపించలేదు. సో అందుకని ఆ అబ్బాయి చెప్పిన కంపారిజన్ మీతో పంచుకోవాలని చెప్పి మీ దగ్గర చెప్పానమాట. మీ ఒపీనియన్ దీని మీద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఓటింగ్లోకి వచ్చేసరికి తనుజ టాప్లో ఉంది. దించే సమస్య లేదు, దిగే సమస్య లేదు. దించాలన్న ఆశ కూడా ఎవరికి లేనట్టుంది, క్లియర్గా కనిపిస్తూ ఉంది. లోపల కంటెస్టెంట్స్ కూడా ఫైట్ చేయట్లేదు, మేబీ బయట ఉన్న ఆడియన్స్ ఫైట్ చేస్తున్నట్టున్నారు కానీ. సో ఆమె టాప్లో ఉంది. ఓకేనా, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ షీఈ్ ఇన్ టాప్ పొజిషన్. సో తన గేమ్ అవ్వచ్చు, లేకుంటే తన కాన్ఫిడెన్స్ మొన్న బిల్డ్ అయింది అవ్వచ్చు, ఈ మధ్య అంటే ఫస్ట్ 2 వీక్స్ తర్వాత ఈ మధ్య ఎక్కువగా మాట్లాడటం అవ్వచ్చు, చాలా కాన్ఫిడెంట్గా ఉండడం అవ్వచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, తను డంబ్ అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను, చాలా తెలివిగల అమ్మాయి. మీరు అనుకోవచ్చు, చాలామంది కూడా అంటుంటారు, నాన్న అని తిరిగింది, ఇప్పుడు అమ్మ రాజా అని తిరుగుతుంది ఎందుకు. చాలా తెలివిగల అమ్మాయి. మళ్ళీ చెప్తుండే, చాలా తెలివిగల అమ్మాయి. రాసి పెట్టుకొని మళ్ళీ నువ్వు పిఆర్ ఎంటర్ ఆ పిల్లకి పొగుడుతున్నావు అంటే, నేను డెమోన్ పవన్కి అద్భుతమైన ఎలివేషన్ ఇచ్చాను నిన్న ఓటింగ్ అనాలిసిస్లో, ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్ చూడండి కాకపోతే ఎవరైనా వెళ్ళి. కాకపోతే చాలా తెలివిగల అమ్మాయి. ఎక్కడ ఎప్పుడు ఎలా ఏది కట్ చేయాలో క్లియర్గా తెలుసు. ఓకేనా, అంత ఈజీగా పడిపోయేది, అంత ఈజీగా మ్యానిపులేట్ అయిపోయేది అంటే ఎప్పుడూ మ్యానిపులేట్ అయిపోయేది. ఒక క్లారిటీ అనేది ఉంది ఆ అమ్మాయికి. ఎంత క్లారిటీ ఉంది అనే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను నాన్న అని అంతలాగా ఇప్పుడు క్రింజ్ చేయలేదు. సో వీళ్ళందరూ క్రింజ్ చేస్తున్నారు అంటే, సో అది ఇమాన్యుయల్ అలా అండం పట్టే కదా. సో అలా ఏదైతే అలా ఎక్కిరిస్తూ వెళ్ళాడో, సో అవి ఎక్కిరించడం వల్లే కదా ఇలాగా వీళ్ళందరూ వచ్చి నాన్న అంటుంది అని చెప్పి అర్థం చేసుకోగలిగే ఒక అమ్మాయి. అంటే బయట ఏం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది, ఆ అమ్మాయికి అర్థమవుతుంటుంది కదా. వీళ్ళు వచ్చి వీళ్ళ మాటల్లో అవ్వచ్చు, వీళ్ళ చేతల్లో అవ్వచ్చు, క్లియర్గా అర్థమవుతుంటుంది. అండ్ నిన్న ఆయిష ఇచ్చిన నామినేషన్స్లో చెప్పిన పాయింట్స్ ఏవైతున్నాయో, డెఫినెట్లీ ఆ పాయింట్స్ ఆ అమ్మాయికి తెలుస్తుంది, ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది ఒక క్లారిటీ ఉంది. ఈ మధ్య ఎప్పుడైనా అట్లా మాట్లాడడం చూసారు అమ్మాయిని, నాన్న అని ఇమాన్యుయల్తో టూ మచ్గా వాళ్ళ నాన్న గురించి ఇమాన్యుయల్కి మీద కంప్లైంట్ ఇవ్వడం ఎక్కడైనా చూసారా? ఇవేం లేవు కదా, తగ్గుతున్నాయి కదా, ఇవన్నీ కొంచెం తగ్గిస్తుంది కూడా. సో అదన్నమాట. సో తను టాప్లో ఉంది. అండ్ నెక్స్ట్ సుమనన్న సడన్గా సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు. అయ్యా, నిన్న నైట్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. నిన్న నైట్ నేను డెమోన్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేస్తాడేమో అని అనుకున్నాను కానీ, నిన్న నైట్ సుమనన్న అసలు మామూలుగా కదా, నిన్నటి నుంచి సుమనన్న హడావుడు ఎక్కువైపోతా ఉంది. అసలు సుమనన్న ఫస్ట్ ప్లేస్లోకి వస్తాడంటే ఫస్ట్ ప్లేస్లోకి రాలేడు కానీ సెకండ్ ప్లేస్లో చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నాడు. అయ్యా, ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళే సమస్య లేదు. చెప్పారు కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ సుమనన్న మీ సేవలు ఇంకా మాకు చాలు, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అని చెప్తే తప్పితే కదిలే సమస్య లేదు. అక్కడి నుంచి అందరు వెళ్ళిపోయి మొత్తం టాప్ 5 అయిపోయి మొత్తం లైట్లు ఆఫ్ చేసినా కానీ సుమనన్న ఆడే ఉంటాడు. ఇంచు కూడా కదలడు సుమనన్న. అలా ఉంది, జనాలు కదలనివ్వడు సుమనన్నని.
అదనమాట. దానికి పాపం సుమన్ అన్నకి సంబంధించిన ఓట్ బ్యాంక్ అవ్వచ్చు, సుమన్ అన్న మీద ఉన్న ఒక పాజిటివిటీ అవ్వచ్చు, ఒక సింపతి అవ్వచ్చు, వాట్ ఎవర్ అలా అని చెప్పి నిన్న కూడా ఆయన గేమ్లో కొంచెం నిలబడి ఉన్నాడు. ఈరోజు పొరపాటున కెప్టెన్ అయితే మాత్రం ఉంటుంది నా రాజ్య, మీరు ఊహించలేరు, బ్యాలెట్లు బద్దలైపోతాయి అసలు, ఆ రేంజ్ పడుద్ది ఓటింగ్. అది సుమన్ అన్న సంగతి. అది అప్డేట్ వచ్చినా చాలు బయటికి, ఎందుకంటే అందరూ మాట్లాడేస్తారు కాబట్టి, పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరూ మాట్లాడేస్తాం కాబట్టి బ్యాలెట్లు బద్దలైపోతాయి అనమాట. అదే సుమన్ అన్న గురించి. 3వ ప్లేస్లో డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్కి కళ్యాణ్ ఓటింగ్ ఉంది, శ్రీజ ఓటింగ్ ఉంది, డెమోన్ ఓటింగ్ ఉంది. బట్ డెమోన్ సమ్వేర్ హౌస్లో కూడా చాలా డల్ అయ్యాడు, చాలా తక్కువ, అంటే లైక్ కొంచెమైనా ఎనర్జెటిక్గా ఉంటాడు. సో ఆ ఎనర్జెటిక్ కంప్లీట్గా డ్రాప్ అవుతున్నట్టుంది బికాస్ ఆఫ్ ఈ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చి కరెక్ట్గా పోక్ చేస్తూ ఉన్నారు. ఆ బుల్జాయిలో కొడతా ఉన్నారు టక్క 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 అని అబ్బాయికి. అరే రితుతో కంపేర్ చేస్తూ నీ గేమ్ లేదు, రితుతో కంపేర్ చేస్తూ నువ్వు లేవు, రితు 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 అంటే నేను టాస్క్లు ఆడాను, 2 సార్లు కెప్టెన్ అయ్యాను, టాస్కులు గెలుస్తున్నాను, మంచిగానే గేమ్ ఆడుతున్నాను, నా గురించి మాట్లాడకుండా లేస్తే రితుతో ఉంటున్నావు అంటే బయటికి ఇదేమి ఎక్కువ పోతుంది, ఇది చాలా తక్కువ పోతుంది అని ఒక క్లారిటీ తనకు వచ్చేసింది. తను శ్రీజ చెప్పినట్టు బజ్లో తను సస్టైన్ అవడం కోసం ఏదైతే పులిహోర యాంగిల్ ఖచ్చితంగా బిగ్ బాస్ ఒక ట్రాక్ పెడతాడు, ఆ ట్రాక్లోకి మనం వెళ్దాం అని చెప్పి సో ఇంటెన్షనల్లీ లోపల ట్రాక్లోకి వచ్చిన మనోడు ట్రాక్లోకి వచ్చింది సస్టైన్ అవడం కోసం. అతనికి ఒక క్లారిటీ ఉంది. ఆ సస్టైనబిలిటీ బయటికి వేరేలాగా ప్రొజెక్ట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. కొంచెం దూరం ఉంటున్నాడు, బట్ ఎంత దూరం ఉంటాడు రితు చౌదరికి అనేది మనకు తెలియదు. కానీ బట్ అతను మాత్రం వాళ్ళు చెప్పిన దాని మీద చాలా అంటే చాలా ప్రెషర్ తీసుకుంటున్నాడు. అందులో దట్టు ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నాడు. అక్కడ టాస్కులు పర్ఫామ్ చేయడానికి కూడా అక్కడ ఏం రావట్లేదు. పాస్ వీక్ అప్ప 2 రోజులు నామినేషన్లు పెట్టి ఒక కంటెస్టెంట్కి టాస్కులు పెట్టకపోతే ఆడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ పిల్లోడు డెమోన్ పవన్ అనేవాడు అనవసరంగా ఓవర్ నెల్లి నోరేసుకుని పడిపోయే రకం కాదు, వెళ్ళి కంటెంట్ కోసం గొడవలు పెట్టుకునే రకం కాదు. సో అలాంటప్పుడు ఆ అబ్బాయి టాస్కులు ఆడి మాత్రమే తను ప్రూవ్ చేసుకోవాలి. అలాంటి ప్రూవ్ చేసుకునే పర్సన్కి అసలు సంబంధమే లేకుండా టాస్కులే పెట్టకుండా వేరే వాళ్ళ చేతుల్లో ఎవరి చేతుల్లోనే పెట్టి ఎట్టా ఇది ఎక్కడైతుంది? అతని పరిస్థితి ఏంటి అసలు? ఇదే చెప్పేది. 2 రోజులు నామినేషన్లు పెట్టేది, మిగిలినంతా చెత్త మేపుతుంటారు లోపల కూర్చోబెట్టి. ఇట్లాంటివి అన్ఫెయిర్ చేస్తూ ఉంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద అన్ఫెయిర్ డెమోన్కి. అబ్బాయి టాస్క్ వల్ల ఎలివేట్ అవుతుంటాడు, నువ్వు టాస్కులు పెట్టవు. ఇది ఒక అంటే లైక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన ఉంటుంది కదా. సో రాము ఏం చేస్తున్నాడు? ఖాళీగా ఉన్నాడు. రాము నామినేషన్స్లో ఉన్నాడా? ఖాళీగా ఉన్నాడు. ఏం చేస్తాడు రాము? నామినేషన్స్లో మొత్తాన్ని తీసుకెళ్ళి ఓల్డ్ కంటెస్టెంట్స్ని పెట్టి ఎవ్వటైనా కానీ కెప్టెన్సీ టాస్క్లు అవి తీసుకొచ్చి 5 స్టార్స్కి పెడతాడా? వాళ్ళ చేతుల్లో పెడతారా కెప్టెన్సీ టాస్క్ తీసుకొచ్చి? కాకపోతే వీళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళకొక్కరికే గేమ్ పెట్టమని చెప్తారు, కానీ అట్లీస్ట్ వీళ్ళని ఎవరైనా సెలెక్ట్ చేస్తారా? కొంచెమైనా బుర్ర ఉండాలి కనీసం బిగ్ బాస్ మేకర్స్కి. అన్యాయం అయిపోయిందా పాపం. ఇప్పుడు రాము పరిస్థితి ఏంటి అసలు? కనపడిన కూడా కనపట్ల రాము ఎపిసోడ్లో. ఎత్తుక్కోవాలి రాము అని ఎపిసోడ్లో అయితే అస్సలు వీళ్ళ గొడవలకి ఇవి ఆ క్రింజిల్కి సరిపోతా ఉంది. రాము పరిస్థితి లేదు. రాము ఎలిమినేట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాలి లేదు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతనికి ఓటింగ్ అంత తక్కువ పడతా ఉంది, స్క్రీన్ స్పేస్ అంత తక్కువగా ఉందన్నమాట రాముకి. అండ్ దెన్ ఆఫ్టర్ మనం బర్నీ గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఉన్నారంటే ఆ హౌస్లో ఆయనకి యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ బంధాలు ఇదంతా ఎక్కువైపోతా ఉంది. అండ్ దివ్యతోటి ఆయన కనెక్షన్స్ అనేవి కొంచెం చాలా తగ్గించుకోవాలి. తనూజతో కూడా తగ్గించుకోవాల్సింది, ఈ అమ్మాయిని తగ్గించుకోవాలి. ఈ అమ్మాయి ఎమోషనల్లీ అటాచ్ అయిపోతా ఉంది అన్న అనే బాండ్తో ఆయనకి. సో ఆయన అసలు ఈ అమ్మాయిని ఎమోషనల్గా డౌన్ చేస్తా ఉన్నాడు. ఆ అమ్మాయిని ఆయనకి అర్థం కావట్లా. సో ఆయన గేమ్ వేరే లాగుంది. ఫస్ట్లో వచ్చినప్పుడు అసలు ఆ అన్న మరో శివాజీ అన్న రేంజ్లో అనుకున్నాం. బట్ కనీసం ఆయన నార్మల్గా కూడా గేమ్ ఆడట్లేదు ఈ ఎమోషనల్ యాంగిల్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నాడు. అంటే లైక్ మాట్లాడతాడు డైరెక్ట్గా ఫ్రంట్ ఫేస్ వెళ్ళి మాట్లాడు. దువ్వాడ మాదిరి గారిని తిట్టాలని ఉంటుంది, దువ్వాడ మాదిరి గారితో గొడవ పెట్టుకోవాలంటుంది. ఈయన ప్రాబ్లం ఏంటంటే నాకు బీభత్సమైన ఓటింగ్ ఉన్నట్టుంది, మనం వెళ్ళి వేరే వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళని మనం హైలైట్ చేయడం ఎందుకు అన్న రేంజ్లో ఈయన ఉంటున్నాడు. ఈయన జోలికి ఎవరైనా వస్తేనే ఈయన కొంచెం తగ్గుతున్నాడు. సంజన గారి మీద కాబట్టి గట్టిగా అరిచాడు, ఎందుకంటే సంజన గారికి ఓటింగ్ ఉంటుంది అర్థమవుతుంది కాబట్టి. సో సంజన గారి మీద గట్టిగా అరిచాడు. ఎందుకంటే తక్కువ వాళ్ళు ఎవరైనా అంటే ఆయనకు అనిపిస్తే తక్కువగా ఓటింగ్ ఉంది అన్నప్పుడు సో ఆయన వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. మేబీ ఆయన స్ట్రాటజీ అవ్వచ్చు ఏమో తెలియదు కానీ బట్ ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కనిపిస్తూ ఉంది మనకి. ఆయనది లోపల ఆయనకి స్ట్రాటజీ, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఒకసారి తీసుకొచ్చి ఎలిమినేషన్ జోన్లో పెట్టి మళ్ళీ లోపలికి పంపిస్తే తత్వం బోధపడుద్ది. వన్స్ తత్వం బోధపడిన తర్వాత ఎవరితో అయినా గొడవ పట్టాల్సి వస్తుంది. లో లెవెల్కి దిగి అప్పుడు గొడవ పడతారు. అప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి వస్తే. అదన్నమాట ఆయన గురించి. దాని తర్వాత దివ్య గారు. సో దివ్య గారికి మాధురి గారు ఒక్క
ఒక్కళ్ళే ఆమెను కాపాడగలుగుతారు. మాధురి గారితో గొడవ ఒక్కటే ఆమెను కాపాడగలుగుతుంది ఈ వీక్. ఎందుకంటే ఈ వీక్ ఆమె చేసింది కూడా ఏం లేదు, ఆమె చేసింది కూడా ఏం లేదు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే అసలు మాధురి గారు అనే పర్సన్ హౌస్లోకి ఎంటర్ అవ్వకపోయింటే ఈమె అయిపోయింది. ఏం సీన్ ఏముంది ఈ అమ్మాయిది? ఏడవటము, అన్నా అన్నా అని చెప్పడం, ఆయనతో కూర్చోవడం, మాట్లాడటం, ఏడవటం, ఇవే తప్పితే ఆమె చేసేది కూడా ఏం లేదు. లేకుంటే అక్కడ కూర్చోవడం, వంట ఉండటం, తినడం, రావటం, అంతే ఈ అమ్మాయి చేసే పని. ఇప్పుడు మాధురి గారితో ఆ కాన్ఫ్రంటేషన్ ఏదైతే ఉందో అది మెజారిటీ ఆడియన్స్కి నచ్చుతుంది. అంటే మాధురి గారికి ఎదురు తిరిగి మాట్లాడటం, మాధురి గారికి నోరు, నేను మళ్ళీ చెప్తుండే కదా, ఒకళ్ళు హై పిచ్లో మాట్లాడు, ఇంకొక లో పిచ్లో మాట్లాడు, ఒకళ్ళు హై పిచ్లో మాట్లాడు, ఇంకొక లో పిచ్లో మాట్లాడుతుంటే హై పిచ్లో మాట్లాడే వాళ్ళ గురించి చూసి 3 ఆపోజిట్ పర్సన్ ఎవరు ఉన్నారో వాడికి ట్రిగ్గర్ అవుతుంది. సో ఆపోజిట్ పర్సన్స్ ఎవరు? మనమే కదా ఆడియన్స్. సో అప్పుడు ఈ అమ్మాయి ఆమెకి వాయిస్కి ఆపోజిట్కి వెళ్ళి మాట్లాడితే ఎలా ఉంటుంది అసలు? దుమ్ము ఉంటుంది. సో అదొక్కటి మాత్రమే ఈ అమ్మాయిని కాపాడగలగాలి, కాపాడుద్ది కూడా నాకు తెలిసి ఈ వీక్. ఎందుకంటే వరుసగా కామనర్లు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ వీక్ కూడా కామనర్ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా కామనర్స్ని తీసుకొచ్చి ఉపయోగం ఏంటి? జస్ట్ వాళ్ళు వాడుకున్నారు. ఇప్పటికే అదే అంటున్నారు, ఇన్ని మాట్లాడతావు కానీ రా మహేష్, వరుసగా 4 కామనర్లు పోయినప్పుడు ఏం పీకినో చెప్పు. సో అదనమాట. బట్ ఈ అమ్మాయి ఉంటుంది ఖచ్చితంగా. రాము డేంజర్ జోన్లో ఉన్నాడు, చాలా అంటే చాలా డేంజర్ జోన్లో ఉన్నాడు రాము. తండ్రి కొడుకులైనా పెట్టచ్చు అబ్బా డేంజర్ జోన్లో, లేకుంటే అన్న తమ్ముళ్ళైనా అన్నా చెల్లెలైనా డేంజర్ జోన్లో పెట్టచ్చు. ఇదే జరగబోతుంది. బర్నీ కానీ డేంజర్ జోన్లో పెట్టి తీసుకొస్తేనే తప్పితే ఆయన మారడు మనిషి, టూ మచ్ ఊహించుకుంటాడు అనమాట. ఇది జరగబోయేది. సో మీరెవరు ఓటేసారు అనేది కామెంట్ చేయండి. సో ఓవరాల్గా ఓటింగ్ అనాలిసిస్ ఇది అన్నమాట. సో తనూజ టాప్లో ఉంది, టచ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. తర్వాత సుమరన్ వచ్చాడు, దమ్ముంటే ఆపు కోమంటున్నాడు. తర్వాత 3వ ప్లేస్లో డెమోన్ ఉన్నాడు. డెమోన్ కొంచెం డల్ అయ్యి ఉన్నాడు హౌస్లో. 4వ ప్లేస్లోకి వచ్చేసరికి బర్నీ గారు ఉన్నారు, బంధాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. 5వ ప్లేస్లోకి వచ్చి దివ్య ఉంది, 7వ తప్పితే ఇంకోటి నాకు తెలియదు అంటుంది. 6వ ప్లేస్లో రాము ఉన్నాడు. రాము ఎందుకు రాముకే తెలియట్లా హౌస్లో. అదనమాట సంగతి. జై హింద్.